ఎరువులు అధిక రేట్లతో అమ్ముతున్న దొంగ డీలర్లను అరెస్టు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎరువుల డీలర్లు యూరియా, పాస్పేట్, పురుగు మందులు అధిక రేట్లతో రైతుల వద్ద ముక్కుపిండి వసూలు చేయడం చాలా దారుణమని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పోరుమామిళ్ల పట్టణంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అధికారులపై, ఎరువుల దుకాణ యజమానులపై ఆగ్రహం చెందారు. బద్వేల్ నియోజకవర్గంలో కలసపాడు, కాచినాయన, బీకోడూరు, పోర్మావిల, గోపవరము, అట్లూరు మండల ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఫర్టిలైజర్ షాపులు అంటే ఎరువుల దుకాణాలు షాపుల యజమానులు రైతుల వద్ద నుండి యూరియా కొరత ఏర్పడిందని, ఈ కొరతను ఆధారంగా 100 నుంచి 150 రూపాయలు అధిక రేట్లతో అమ్ముతున్నారు. దానిపైన కూడా ఎలాంటి నియంత్రణ లేదు. మరొక పక్క సచివాలయాలలోకి ఎప్పుడు యూరియా వస్తుందో, ఎప్పుడు పాస్పేట్ వస్తుందో తెలియని పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది కాకుండా యూరియా ఎప్పుడు పోయి అడిగినా కానీ వచ్చింది అయిపోయింది, వచ్చింది అయిపోయింది అని చెప్పి ఒక పక్క సచివాలయాలలో చెప్తానన్నారు. అధికార పార్టీ చెందిన కొంతమంది బడాబాబులకు అయితే మాత్రం రాత్రే 10-20 మూటలు ట్రాక్టర్లలో, ఆటోలలో ఎత్తి పంపిస్తున్నారని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. మరొక పక్క రైతులకు సంబంధించింది 2 మూటలు 3 మూటలు పోయి సచివాలయాలకు అడిగితే ఎప్పుడు పోయి అడిగినా కానీ యూరియా వచ్చింది, పాస్పేట్ వచ్చింది, అయిపోయిందని తప్ప ఉండదనే పాపాన పోలేదు. ఈ విధంగా ఉంటే ఒక్కొక్క ప్రైవేట్ దుకాణ యజమానులు ఒక యూరియా బస్తా పైన 150 రూపాయలు, మిగతా పాస్పేటు, నైట్రేటు అన్నిటిపైన మిగతా సంబంధించిన ఎరువుల అన్నిటిపైన కూడా 100 నుంచి 150 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ధర పట్టిక కానీ ఏ ఒక్క షాపులో కూడా నియంత్రించి ఇంత ఈ పాస్పేట్ ఎంత అమ్ముతున్నాము, యూరియా ఎంత అమ్ముతున్నాము, నైట్రేట్ ఎంత అమ్ముతున్నాము అని చెప్పి ఏ ఒక్కరు కూడా పట్టిక లేదు. మరో పక్క రేట్లు మాత్రం ఇంతే రేటు అని చెప్పి ఇంత అమౌంట్ అయింది, ఇంత ఇవ్వండి, లేకపోతే ఏమైనా లేవు అని చెప్పి రైతులను పక్కకు నెట్టేసే పరిస్థితిలో దుకాణ యజమానులు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్ఓలు కానీ, ఏడీలు కానీ, అదేవిధంగా జిల్లా అధికారులు కానీ వెంటనే ఇటుపైన స్పందించి బడ్జెట్ జరుగుతున్న ఎరువుల దుకాణాల యజమానుల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ వ్యాప్తంగా తెలియజేస్తున్నాం.